హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రాజు అలాగే రూప ఇద్దరు కూడా త్వరలోనే ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నారు అని చెప్పి విరూపాక్షి అలాగే అప్పలనాయుడు ఇద్దరు కలిసి రాజు రూపల చేత నాటకం ఆడిచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ముత్యాలు రోజు రోజుకి తన మనవడు రూప కడుపులో పెరుగుతున్నాడని, రూప మీద ప్రేమ లేకపోయినా తన మనవడి మీద ఉన్న ప్రేమతో రూపని జాగ్రత్తగా చూసుకోవటం, ఇక విజయాంబిక అలాగే రేణుక పెట్టిన అనుమానం వల్ల ముత్యాలలో కూడా అనుమానం రేకెత్తించేలా చేశారు. రోజు రోజుకి పొట్ట పెరగాల్సింది పోయి వెనక్కి పోతుందేంటి అన్న ఆలోచనకి అప్పలనాయుడికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే విరూపాక్షికి ఫోన్ చేయటం, రాజు వల్ల రూప కడుపుతో ఉందని, వాళ్ళ మనవడికి జన్మనివ్వబోతున్నారని ముత్యాలు పరే ఆరాటాన్ని నిజం చేయాలి అని చెప్పటం, ఇద్దరికీ కూడా హనీమూన్కి టికెట్స్ బుక్ చేయటం, ఇక వెంటనే విరూపాక్షి రాజు రూప ఇద్దరిని కూడా ఒప్పించి హనీమూన్కి కేరళ పంపించడం. అక్కడ రూపరాజు ఇద్దరు కూడా హనీమూన్కి వెళ్ళారని తెలిసిన రేణుక గౌతమ్ ఇద్దరు కూడా హనీమూన్ని ఆపాలని ఏదో ఒకటి చేసి ఇద్దరి మధ్య గ్యాప్ పెంచాలన్న ఆలోచనతో ఇద్దరు కూడా కేరళకి వెళ్ళిపోతారు. ఇక రూప అలాగే రాజు ఇద్దరు కూడా మొదటి రాత్రి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. గదంతా పూలతో డెకరేషన్ చేసి రూపరాజు పెళ్ళికూతురు పెళ్ళికొడుకులాగా రెడీ అయి ఉంటారు. రూప పెళ్ళికూతురు గెటప్లో పాలు తీసుకొని రావడం చూసిన రేణుక ఎలాగైనా ఈ మొదటి రాత్రి జరగకుండా చేయాలి అని చెప్పి దోమల పగ అంతా కూడా లోపలికి పెట్టేస్తుంది. అప్పుడు రూప రాజు ఒకరికంట ఒకరు పడకుండా ఉంటారు. రేణుక ఈలోపు పట్టుచీర లాంటి రూప లాంటి పట్టుచీర కట్టుకొని తను కూడా నగలు పెట్టుకొని పూలతో జడ నిండా మల్లెపూలు పెట్టుకొని అలంకరించుకొని రాజు దగ్గరికి వెళ్ళిపోతుంది. రూపని పక్కనే ఉన్న గదిలో బంధించి నోటికి ప్లాస్టర్ వేస్తారు గౌతమ్ అలాగే రేణుక అలాగే గౌతమ్ ఇద్దరు కూడా రాజు రూపల్ని దూరం చేయడానికి, రేణుకని రాజుకి దగ్గర చేయడానికి గౌతమ్ కూడా దీనిలో పాల్గొన్నాడని చెప్పాలి. మరి నిజంగా రూపస్థానంలో రేణుక ఉంది కాబట్టి రాజు రూప అనుకొని ఇక రూపతో ఉండబోతున్నాడా? మరి నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక రాజు రూప ఇద్దరు కూడా కేరళలో దిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక వెంటనే కార్ డ్రైవర్ ఇద్దరు లగేజ్ కూడా లోపలికి తీసుకురావడం, తర్వాత ఒకప్పుడు ప్రతాప్ దగ్గర పనిచేసిన పిఏ ఇక్కడ మేనేజర్గా ఉండడం ఒక ఇదని చెప్పుకోవాలి. ఎందుకు అంటే తల్లి విరూపాక్షి తప్పు చేయలేదే అని ప్రతాప్కి ఎంత చెప్పినా కూడా ప్రతాప్ వినిపించుకోవట్లేదు. ఏదైనా తెలుగు వాళ్ళేనా అని అడిగినప్పుడు మేము తెలుగు వాళ్ళమే, మేము హైదరాబాద్ నుంచి వచ్చాం అని అడుగుతూ ఉండగా, అవునా, చూడటానికి చూడముచ్చటగా ఉన్నారు బాబు, మీరు తెలుగు వాళ్ళు అవ్వడానికి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అక్కడ మేనేజర్ అవ్వడం, ఇక్కడ ఇద్దరికి కూడా 106 రూమ్ బుక్ చేయడం, అది చూసిన రేణుక గౌతమ్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరి పక్కనే ఒక రూమ్ని ఇవ్వమని అడగడం, మీరిద్దరు కూడా హనీమూన్ కప్పులేనా అని అక్కడ మేనేజర్ అడగడం, తర్వాత మేమిద్దరం హనీమూన్ కప్పులా చీ అని చెప్పి ఒకరిని చూసి ఒకరు చీకొట్టుకుంటూ మేమిద్దరం కలిసి వచ్చినంత మాత్రాన మేమిద్దరం కపుల్స్ అయిపోతామా అని చెప్పి అనగానే మేనేజర్ ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. అంటే మీ ముందు ఒక కపుల్ వచ్చారు కదా అనగానే, అయితే ఏంటి, వాళ్ళు కపుల్ అయితే మేము కపుల్ కావాలని రూలా ఏంటి, మేమిద్దరం కలిసే వచ్చాం, కాకపోతే ఫ్రెండ్స్ మేమిద్దరం, మా ఇద్దరికి సపరేట్గా రూమ్స్ ఇవ్వండి అనగానే ఇద్దరికి కూడా చెరొక రూమ్ ఇస్తారు. ఇకపోతే రాజు రూప ఇద్దరు కూడా రూమ్లోనికి వెళ్ళి రూమ్ అంతా కూడా చూసుకుంటూ ఉంటారు. రేణుక అలాగే గౌతమ్ ఇద్దరు కూడా మన ఇద్దరివి సెపరేట్ రూమ్స్ అవ్వచ్చు గౌతమ్, కానీ ఆ రాజు రూపల హనీమూన్ ఆపటానికి వచ్చిన విషయం మర్చిపోవద్దు అనగానే, అవును, ఇద్దరం కూడా ఏదో ఒకటి చేసి ఆ రాజు రూపల మధ్య దూరాన్ని పెంచేయాలి, అందుకే కదా మనం ఇక్కడికి వచ్చామని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అనుకున్న ప్లాన్ ప్రకారమే ఇద్దరు కూడా ఏం చేస్తే రాజు రూపాల మధ్య దూరం పెరుగుతుందని ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇక రాజు రూప వైపు చూస్తూ ఉంటే, ఏంటి రాజు అలా చూస్తున్నావు అనగానే, చాలా అందంగా ఉన్నారు అమ్మాయి గారు అని చెప్పి రాజు పొగుడుతూ ఉంటాడు.
నువ్వు కూడా అలానే అందంగా ఉన్నావు అబ్బాయి గారు అని చెప్పి రూప కూడా పొగుడుతూ ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు పొగుడుకుంటూ ఏదో ఫీలింగ్‌లా ఉంది అమ్మాయి గారు అనగానే నాకు కూడా ఏదో తెలియని డిఫరెంట్ ఫీల్ వస్తుంది రాజు అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రేణుక అలాగే గౌతమ్ ఇద్దరు కూడా లోపల ఇక బాయ్స్ లాగా వచ్చి ఈ విధంగా అంటూ ఉంటారు. మీకేం కావాలనో చెప్పండి. మేము అన్నీ కూడా సర్వ్ చేస్తాం. మీరు డైరెక్ట్‌గా హోటల్‌కి వచ్చి భోజనం చేస్తానంటే ఓకే. లేకపోతే మీకు రూమ్‌కి తీసుకురమ్మన్నా తీసుకొస్తాం అనగానే, ఓహో! మీరు కూడా తెలుగువారేనా అని చెప్పి రాజు, రూప ఇద్దరు కూడా రేణుక, గౌతమ్‌తో మాట్లాడతారు. అవును సార్. ఇక్కడున్న మా మేనేజర్ కూడా తెలుగువారే కదా! ఆయనే మమ్మల్ని ఇండియా నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చారు అని చెప్పగానే, అవునా! చాలా సంతోషం. కానీ మేము అన్నీ కూడా తిరిగేయాల్సినవి చాలా ఉన్నాయి. తర్వాత వచ్చి హోటల్‌లోనే భోంచేస్తాం. రూమ్‌కేం తీసుకురావద్దు అని చెప్పగానే, సరే అని చెప్పేసి ప్లంబర్ లాగా లోపలికి వెళ్ళి అంతా కూడా చెక్ చేస్తానని చెప్పడం, ట్యాప్‌కి కావాలనే పవర్ వచ్చేలాగా చేస్తే రాజుకి కరెంట్ షాక్ కొట్టి కుప్ప కూలిపోతాడనే ఆలోచనతో గౌతమ్ ఇదంతా కూడా చేస్తాడు. ఇక అమ్మాయి గారు త్వరగా ఫ్రెష్ అప్ అయి వస్తాను అని చెప్పేసి రాజు ఇక ఫ్రెష్ అప్ అవ్వడానికి లోపలికి వెళ్ళిపోతాడు. ఈలోపు రాజు ఇక ట్యాప్ ఆన్ చేయడంతో ఉన్నట్టుండి ఒక్కసారిగా పవర్ కొట్టినట్టు, షాక్ కొట్టినట్టు అయ్యి ఒక్కసారిగా అమ్మాయి గారు అని చెప్పి గట్టిగా అరిసి విలవిల్లాడిపోతూ ఉంటాడు. అది బయటుండి చూసిన రేణుక, గౌతమ్ ఇద్దరు కూడా ఏంటి రాజు, ఏంటి గౌతమ్, రాజుకేమైనా అయిందా ఏంటి? ఏమో నా రూపకేమైనా అయిందని నాకు కంగారు అని చెప్పేసి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ విండో దగ్గరికి వెళ్ళి చూడబోతూ ఉంటారు. అప్పటికే రూప కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజు చేయిని ఒక్కసారిగా పక్కకి విసినట్టుగా తన మెడలో ఉన్న స్కార్ఫ్తో విసిరి కొట్టడంతో ఇద్దరు కూడా ఒకరికొకరు ఆనుకొని పైనున్న షవర్కి ఉన్న అది స్విచ్ ఆన్ అయిపోయి నీళ్ళన్నీ కూడా పడి ఇద్దరు కూడా తడిచిపోతారు. రాజు, రూప ఇద్దరు ఒకరి కలలో ఒకరు చూసుకుంటూ ఉంటారు. రాజు అలాగే రూప ఏం చేస్తున్నారు, అసలు ఏం మాటలు వినిపించట్లేదే, కొంపతీసి ఇద్దరు ఒక్కటైపోయారా లేదా కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయారా అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే ఇక ఏం రేణుక, నాకు కూడా అదే అర్థం కావట్లేదు అనగానే, ఒక్క పని సరిగ్గా చేయవు గౌతమ్ నువ్వు అనగానే, ఏం చేయను, కరెంట్ షాక్ కొట్టేలా చేశాను కదా, సమయానికి ఆ రూప కూడా వెళ్ళిందా ఏంటి అని చెప్పి ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. వెంటనే ఇక రాజు, రూప ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటే, రూప ఏంటి రాజు వదిలే వదిలే అని అంటూ ఉంటే, ఏంటమ్మాయి గారు వదిలిపెట్టడానిక మనం ఎంత దూరం వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే, నాకు సిగ్గైతుంది రాజు, ఇంకా టైం ఉంది కదా, ఒక్క నిమిషం అని చెప్పేసి బయటకు పరిగెత్తుకుంటూ వెళ్తూ, ముందు మీరు స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయింది అబ్బాయి గారు అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతుంది. ఇక రూప, రాజు ఇద్దరు కూడా గదంతా కూడా పూలతో డెకరేషన్ చేసుకుంటూ ఉంటారు. ఇద్దరు కూడా మొదటి రాత్రికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉంటారు. అది చూసిన రేణుక, గౌతమ్ ఇద్దరు కూడా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. చూసావా మన బాధ ఎవరికి అర్థం కావట్లేదు, వాళ్ళిద్దరూ మొదటి రాజులకి ఎలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఒక ప్లాన్ చేస్తారు. రూప అలాగే రాజు ఇద్దరు కూడా ఒకటవబోయే సమయానికి పవర్ ఆఫ్ చేసి, రూప ప్లేస్లోకి నువ్వెళ్ళు, తర్వాత రూపని నేను ఒక గదిలోకి తీసుకువెళ్ళి కట్టి పడేస్తాను అని చెప్పగానే, సరే అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. రాజు నీకు కావాలంటే నువ్వు రాజుకి అంతా ఓకే అవ్వాలి అని చెప్పేసి రేణుకకి చెప్తూ ఉంటాడు గౌతమ్. మరి అనుకున్న ప్లాన్ ప్రకారం రూప పాల గ్లాస్ తీసుకుని గదిలోకి రావడం, రాజు రూపతో మాట్లాడటం అంతా కూడా కావాలనే దోమలు వచ్చేలా దోమలు పొగ పెట్టి లోపల ఇక రాజు అలాగే రూపని చూడకుండా రేణుక వచ్చి అక్కడ నించోవడంతో, మరి రాజు, రూప ఒకటవబోతున్నారా, రాజు రేణుక ఒకటవబోతున్నారా, రూప పరిస్థితి ఏంటి?